హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని చెరువులు గుర్రపు డెక్కతో నిండిపోయాయి. మురుగునీరు, గుర్రపు డెక్కతో ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు మండిపడుతున్నారు. దోమలతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్న అంబీర్ చెరువు దగ్గర ఉన్నాను. మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు, ఇది అంబీర్ చెరువు. ఈ అంబీర్ చెరువు పక్కనే దాదాపు 10-15 కాలనీలు కూడా ఈ చుట్టుపక్కల ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆదిత్యనగర్ కాలనీ కావచ్చు, శ్రీనివాస్ నగర్ కాలనీ కావచ్చు, దాంతోపాటు లేక్ వ్యూ కాలనీ కావచ్చు. ఈ చెరువు కారణంగా ఈ కాలనీలన్నీ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెయినీ సీజన్లో ఎక్కువగా చాలా వరకు ప్రజలు అనేది సిక్ అవుతూ ఉంటారు. అట్లాంటిది ఈ చెరువు కుచించకపోవడం, దాంతోపాటు చెత్త చెదారం గుర్రపు డెక్కతో నిండిపోయి ఉండడం వల్ల ఈగలు దోమలు ఎక్కువగా రావడం వల్ల కూడా వీళ్ళు అనేక అనారోగ్య పాలవుతూ ఉన్నారు. మరి ఒకసారి వీళ్ళతోనే మాట్లాడదాం, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఈ కాలనీకి చుట్టుపక్కల ఉన్న కాలనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇది అంబీర్ చెరువు అంటే ఫేమస్, హైదరాబాద్లో ఎవరికైనా తెలుసు. లేక్ వ్యూ కాలనీ అని ఇక్కడ తీసుకున్నాము, బట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మేజర్లీ మస్కిటోస్ ఒకటి, బ్యాడ్ స్మెల్ ఒకటి, దీంట్లో గుర్రపు డెక్క ఫామ్ అవుతుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. ఏదో ఎస్కలేట్ చేసినప్పుడు అలా ఒకసారి తీసేస్తున్నారు, బట్ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే చాలా బెస్ట్. ఇక్కడ నాట్ ఓన్లీ 100 ఫ్యామిలీస్ కాదండి, 500+ ఫ్యామిలీసే స్టే చేస్తున్నాయి. అసలు ఈవినింగ్ అయితే బయటికి కూడా రాలేకపోతున్నాం. మస్కిటోస్ చాలా, ఈవెన్ దో స్నేక్స్ కూడా వస్తున్నాయి. అసలు పిల్లల్ని బయటికి పంపించి ఆడిపించాలంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ట్రాక్ వేశారు, బట్ సెక్యూరిటీ లేదండి. చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి ట్రాక్ పైన కూడా. లైటింగ్ లేదు, ఏమీ లేదు. ఇది మొత్తము ఈ చెరువులోకి కలుస్తుంది. ఎప్పుడైతే ఈ చెరువులో కలుస్తుందో ఆ డ్రైనేజ్ దగ్గర ఇందాక మనం బతుకమ్మ గాడి దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఒక నిమిషం నుంచునే పరిస్థితి కాదు. ఈ చెరువు కలవటం వల్ల సాయంత్రం 4-5 నుంచి మొత్తం విపరీతంగా దోమలు. ఇక మనం తలుపు ఎవరైనా వచ్చినా కూడా గబుక్కున లోపల తీసుకెళ్ళాలి, తలుపు వేసేయాలి వెంటనే. తర్వాత ఈ వాసన అంతా ఫుల్గా వస్తుంది. ఈ గుర్రపు డెక్క వచ్చింది. గుర్రపు డెక్క 5% ఉన్నప్పుడు చెప్పాము, ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం నిండిపోయింది. మీరు చూసే కనుక అప్పుడు 5% ఉన్నప్పుడు చెప్పుంటే 3 నెలల క్రితం తీసుకుంటే మనకి ఒక 10 రోజుల్లో అయిపోయే పని. ఇప్పుడు ఇది తీయాలి అంటే కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది. తర్వాత కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము, పైప్ లైన్ మార్చాలి, అన్ని ప్రాబ్లమ్స్ మేడం. అన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, చేస్తామంటారు. ఇంటర్ డిపెండెన్సీస్ ఉన్నాయి, అవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా డిలే అవుతుంది. గవర్నమెంట్ వచ్చినా సరే చేస్తామంటారు కానీ ఎవరు చేయరు. ఇంకేం జనాలు కూడా మారాలి. చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడే వేస్తారు. వాళ్ళ ఇంట్లో డస్ట్బిన్లు ఉంటాయి, అక్కడ వేసుకుంటే వచ్చి కలెక్ట్ చేసి పట్టుకెళ్తారు. అలా చేయరు. ఇదేదో డంప్యార్డ్లాగా చివరికి ఒక డంప్యార్డ్ తయారవుతుంది. ఇది మేడం గారు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా వచ్చున్నారు కాబట్టి మళ్ళీ అందరం కలిసి ఇంకొక రిప్రజెంటేషన్ ఆమెను కలవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ దీంట్లోకి మెయిన్ ప్రగతి నగర్లో ఒక్క లైన్ వచ్చి చెరువులో కలవటం మూలాన బ్యాడ్ స్మెల్. స్టార్టింగ్ ప్రగతి నగర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ వస్తే ప్రగతి నగర్ వచ్చామని తెలిసేటట్టుగా డ్రైనేజ్ అంతా కలుస్తుంది అనమాట. చెరువు బతుకమ్మ కొండతో స్టార్ట్ అవుతుంది అనమాట. అటుపక్క ఆదిత్యనగర్ కాలనీ అవన్నీ ఆ చెరువు అటుపక్క ఉన్నాయి అనమాట. అంటే శ్రీలింగంపల్లి గాంధీ గారి కిందకి వస్తాయి. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఈ చెరువుని టేకప్ చేసేటట్టయితేనే ఇది బాగుపడుతుంది. తర్వాత ఈ చెరువు బాగు చేయాలంటే వాళ్ళు మాదిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వర్క్స్ చేయాలన్నమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడున్నాము. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇరిగేషన్ వాళ్ళే చేయాలంట. వీళ్ళు డ్రైనేజీ లైన్ అంతా డబ్బు కట్టున్నారంట. ఏదైనా కానీ ఎవరికైనా ఏ ఆర్గనైజేషన్ తీసుకుని జిహెచ్ఎం కమిషనర్ గారు తీసుకుంటారా, హెచ్ఎండిఏ టేకప్ చేసిద్దా? ఈ చెరువుని చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి ఈ చెరువును బాగు చేయాలని కోరుతా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చెరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి డెంగ్యూ, మలేరియా, దాంతోపాటు వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారని అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనేసి, గత ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్గా చేస్తామని చెప్పేసి కూడా మధ్యలో ఆపేసిందని చెప్పేసి, ఇప్పటికైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమైనా ఈ చెరువును పట్టించుకొని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీన్ని బాగు చేయాలని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.